వీలైన శాసన మండలి సభ్యులు ఎమ్మెల్సీ రుహుల్లా గారికి, అలాగే కార్పొరేటర్ హఫీజుల్లా గారికి, మసీదే కరీమున్నిసా కమిటీ మెంబర్స్ అందరికీ కూడా, అలాగే చింతా చిన్నా గారికి, మీ అందరికీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే ఈరోజు మనమందరం కూడా స్వాతంత్రం జరుపుకుంటున్నామంటే ఈరోజు ఇంత స్వాతంత్రం రావడానికి గల ముఖ్యమైన కారణం మీరు నేను కాదు, మన యొక్క పూర్వీకులు ఎన్నో త్యాగాలు చేయబట్టి, ప్రాణత్యాగాలు కానివ్వండి, అలాగే ఆస్తి త్యాగాలు కానివ్వండి, గౌరవ త్యాగాలు కానివ్వండి, ఇలా ఎన్నో త్యాగాలతో ముడిపడిన దేశం మన యొక్క భారతదేశం. ఇలాంటి భారతదేశంలో మనమందరం పుట్టినందుకు, ఈ మట్టిలో జన్మించినందుకు, ఈ మట్టిలోనే మన జీవితం సాగించినందుకు మనం చాలా గర్వపడాలి. ఎందుకు అంటే వేరే చాలా దేశాలు ఉన్నాయి, కానీ మన దేశంకున్న గొప్పతనం వేరే ఏ దేశాల్లో కూడా లేదు. మన దేశానికి ఉన్న చాలా గొప్పతనం ఏమిటి అంటే, ఇక్కడ హైందవులు కానీ, ముస్లింలు కానీ, క్రిస్టియన్లు కానీ, జైనులు కానీ, బౌద్ధులు కానీ, పార్సీలు కానీ, మనమందరం కూడా కలిసికట్టుగా ఒకే దేశంలో ప్రేమ ఆప్యాయతతో, అభిమానంతో కలిసి ఉంటున్నాము. అందుకనే మన యొక్క దేశ ఐకత్వం అనేది చాలా గొప్పతనమైనది. అలాంటి శుభ సందర్భంలో ఈరోజు మనమందరం కూడా 80వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామంటే ఇది మన అందరి కలయికని బట్టి, మన అందరి ప్రేమ ఆప్యాయతలను బట్టి ఇదంతా కూడా జరుగుతుంది. అలాగే ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో నేను దుఆ చేస్తున్నాను. అల్లాహ్ తఆలా మనందరినీ కూడా జీవిత కాలంలో, అలాగే మన పూర్వీకులు ఎలా అయితే కలిసిమెలిసి వాళ్ళ యొక్క జీవితాలు సాగించారో, అలాగే మన రాబోయే భవిష్యత్తు కూడా ఇలాగే ప్రేమ ఆప్యాయతలతో జీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ మస్జిద్ సాక్షిగా అల్లాహ్తో దుఆ చేస్తున్నాను. అలాగే ఇలా మన యొక్క కలయిక, ఇక్కడ చాలామంది హైందవ సహోదరులు ఉన్నారు, క్రిస్టియన్ సహోదరులు ఉన్నారు, ముస్లిం సహోదరులు ఉన్నారు. ఇదే మన అందరికీ ఐక్యమత్యం యొక్క బలం. ఇలాంటి ఐక్యమత్యం ఎల్లకాలంలో మనందరం కలిసికట్టుగా ఉండాలని చెప్పి, అలాగే చాలామంది అంటూ ఉంటారు, ముస్లింలు ఈ దేశానికి చెందినవారు కాదు, పరాయి దేశం నుండి వచ్చారు, వాళ్ళు ఆ దేశానికే వెళ్ళాలి అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. దీనికి సాక్ష్యం నేను మీరు కాదు, మన యొక్క పూర్వీకులే మనకి సాక్ష్యం వదిలేశారు. ఆ యొక్క సాక్ష్యం ఏమిటంటే, మన ఇండియా, మన దేశం యొక్క రాజధాని ఢిల్లీ ఏదైతే ఉందో, ఆ ఢిల్లీలో ఇండియా గేట్ అని చెప్పి మన గేట్ అనేది నిర్మించబడింది. ఆ యొక్క గేటు మీద 13,000 మంది యోధుల పేర్లు రాయించబడ్డాయి. ఆ 13,000 మంది యోధుల పేర్లలో మనం గర్వించదగ్గ విషయం ఏమిటి అంటే 6,000 మందికి పైగా ముస్లిం సహోదరుల పేర్లు ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ సమాజంలో ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మీరే చెప్పండి, ఈ ముస్లింలకి ఈ దేశానికి ఎలాంటి సత్సంబంధాలు ఉన్నాయో. అందుకనే ఎవరైతే ఇలాంటి అపోహలు ప్రజల మధ్యలోకి తీసుకెళ్తున్నారో వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎవరికి వేరే మతస్థులకి ఎంత హక్కు అయితే అంతే హక్కు ముస్లిం సహోదరులు కూడా ఉంది అని చెప్పి మీరందరూ కూడా గుర్తించాలి. ఇలాంటి అవకాశం కల్పించిన మన ఎమ్మెల్సీ రుహుల్లా గారికి, అలాగే ఇక్కడ ఒక మంచి కార్యం అనేది మొదలు పెడుతున్నాము. మన యొక్క పూర్వీకులు ప్రాణాలు త్యాగాలు చేసి మనకి ఇండిపెండెన్స్ డే, మనకి స్వాతంత్రం అనేది ఇచ్చారు. అదే స్వాతంత్రం సందర్భంగా కాంపియన్షిప్ వాళ్ళు ఇక్కడ ఒక గొప్ప కార్యాన్ని నిర్మించారు. ఆ యొక్క కార్యం ఏమిటి అంటే రక్తదానం. రక్తదానం అనేది ఎన్నో దానాల కన్నా గొప్ప దానం. ఎందుకు అంటే ప్రతి దానికి ఒక ఫ్యాక్టరీ అనేది ఉంటుంది. ఒక ఇనుము తయారవ్వాలంటే ఒక ఫ్యాక్టరీ ఉంటుంది, అలాగే స్టీల్ తయారవ్వాలంటే ఒక ఫ్యాక్టరీ ఉంటుంది, అలాగే ప్రతి దానికి కూడా ఫ్యాక్టరీ ఉంటుంది. కానీ ఒకసారి నేను మిమ్మల్ని అడుగుతున్నాను, రక్తం తయారవ్వడానికి ఫ్యాక్టరీ ఏముంది? మానవత్వం తప్ప ఏమి కూడా ఫ్యాక్టరీ అనేది లేదు. అందుకని మనం అందరం కూడా మానవత్వంతో ఉన్నాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా పుణ్యం కోసం, అలాగే పేదవారికి సహాయం చేయడం కోసం, అలాగే ఎవరైతే నిస్సహాయంగా రక్తం కోసం ఎదురు చూస్తున్నారు, ఎందుకంటే చాలామంది చిన్న పిల్లలు తలసీమియా అనే పెద్ద వ్యాధితో బాధపడుతున్నారు. వాళ్ళకి సంవత్సరానికి 20 లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి ఓన్లీ రక్తం ఎక్కించుకోవడం కోసం. మరి అలాంటి పరిస్థితిలో ఉన్న పిల్లలకి మనం సహాయం చేయాలంటే మన జేబు నుండి 1000 రూపాయలు తీసి ఇవ్వాల్సిన అవసరం లేదు. మన శరీరంలో ఉన్న ఒక్కొక్క రక్తపు బొట్టు ఒక జీవితాన్ని కాపాడుతుందని చెప్పి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. అందుకని ఈ సందర్భంగా ఎవరైతే ఇక్కడ సోదరులు వచ్చారో ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క మనసుని పెద్దగా చేసుకొని, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏదైతే ఇప్పుడు మొదలవుతుందో ప్రతి ఒక్కరు కూడా రక్తం ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క మనసు పెద్దది చేసుకొని రక్తదానం అనేది ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. హిందుస్థాన్ జిందాబాద్, హిందుస్థాన్ జిందాబాద్, హిందుస్థాన్ జిందాబాద్, హిందుస్థాన్ జిందాబాద్, హిందుస్థాన్ జిందాబాద్, హిందుస్థాన్ జిందాబాద్. జై హింద్. జై హింద్.